ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఆంధ్ర ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఆరాధనా భావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎన్టీఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తెర మీద బొమ్మలు ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు ఆయనను ఆకర్షించింది. భగవంతుడు బహుశా ఇలాగా ఉంటాడేనేమో అన్నట్టు ఎన్టీఆర్ గారు బ్రహ్మంగారి పాత్రలో అలా జీవించారు. వీరబ్రహ్మం గారు బ్రతికి ఉండగా ధరించిన చెక్క చెప్పులు తనకి అతికినట్లుగా సరిపోవడం ఎన్టీఆర్ గారిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో తెర మీద బొమ్మలు రాష్ట్రాలను ఏళ్తాయి అన్నదానికి ఉదాహరణగా తాను ఎంతో గౌరవించే ఎంజి రామచంద్రన్ను చూపించాడు. అయితే ఈ షూటింగ్ జరిగే నాటికి నందమూరి తారక రామారావు గారు ఇంకా రాజకీయాలలోకే రాలేదు. అందువలన ఆ తెర మీద బొమ్మలు ఎంజి రామచంద్రన్ అంతకుముందు తమిళనాడులో ముఖ్యమంత్రిగా అవడం వలన ఆయన యొక్క బొమ్మలను సినిమాలో చూపించారు. అయితే అందులో ఈయన రాజకీయంగా పార్టీని పెట్టి అప్పటి కాంగ్రెస్ పార్టీని దునుమాడుతూ జన చైతన్య యాత్ర చేస్తున్న సందర్భంలో ఎన్టీఆర్ గారు కూడా సీఎం అవుతారన్న అర్థం ఉందనే భావంతో నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారి చెవిన ఈ తెర మీద బొమ్మలు రాష్ట్రాలను ఏళ్తాయి అని సర్వకాల జ్ఞానాన్ని చెప్పినటువంటి బ్రహ్మంగారి సూక్తిని ఇందిరాగాంధీ గారి చెవిన కొంతమంది ఈ రాష్ట్ర అప్పటి కాంగ్రెస్ నాయకులు చెవిని వేశారు. దీంతో ఆ సినిమాకు ఏడాది పాటు మద్రాసులో ఉన్న సెన్సార్ బోర్డు వారు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆయనని వృత్తిపరంగా ఎదుర్కొనే దమ్ము లేక రాజకీయంగా ఎన్టీ రామారావు గారికి ఆంధ్ర ప్రజలు ఇస్తున్నటువంటి ఆదరణ అభిమానాలను ఆనాడే ఇందిరాగాంధీ గారు పసిగట్టి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వారికి చెప్పిన విధానాన్ని బట్టి తదుపరి నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా తన సినీ గ్లామర్తో ప్రజా హృదయాలను కొల్లగొట్టడం ఖాయం అని తెలుసుకొని వారి అధికార దుర్వినియోగంతో 1981కి పూర్తి అయినటువంటి సినిమాని రాజకీయంగా ఆయన ఎదుగుతాడు అని ఊహించి నందమూరి తారక రామారావు గారు ఆలోచన ఎలాగుందో అప్పుడు వాళ్ళకే తెలిసినట్టుగా అనిపించి 1981 కాడి నుండి ఆ సినిమాకి 1984 దాకా కూడా సెన్సార్ బోర్డు వారు
క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ సినిమా గనక ఆంధ్రదేశంలో 1982, 83 ఆ కాలంలో విడుదలైతే ఆనాడు జరుగు సార్వత్రిక ఎన్నికలలో నందమూరి తారక రామారావు గారి ప్రభంజనాన్ని రాజకీయ ఉద్దండులైన ఇందిరాగాంధీ గారు ముందే పసిగట్టారు. దీంతోనే సగం విజయం నందమూరి తారక రామారావు గారి వశమైపోయింది. అటువంటి పరిస్థితులలో సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయి అని, లేక కొన్ని పద్యాలు పదాలు ద్విత్వంతో, అంటే రెండు అర్థాలు వచ్చే పదాలు మాటలు ఉన్నాయని, ఈ సినిమాకి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికెట్ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే మంచిని పెంచు, మనిషిగా మనగలుగు, ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఒక సత్సంకల్పంతో ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారో, ప్రపంచవ్యాప్తంగా నోస్టర్డామ్ వంటి ఫ్యూచరిస్టిక్ కొన్ని వేల సంవత్సరాలు పాస్ట్ టెన్స్, అదేవిధంగా వారి కాలంలో జరిగినటువంటి విషయాలు, అంతేకాకుండా భవిష్యత్తులో జరగబో విషయాలు, భవిష్యవాణిని నోస్టర్డామ్ చెప్పినట్టు ప్రపంచంగా అందరికీ తెలుసు. కానీ మన ఆంధ్రదేశంలో శ్రీ వెంకటేశ్వరుని మొదటి గడప అంటే ఈనాటి కడప జిల్లాలోని సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని గ్రంథ రూపంలో రచించారు. ఆయనకి శిష్యుడిగా సిద్ధయ్య ఉన్నాడు. సిద్ధయ్యగా బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఉపదేశిస్తూ ఎన్నో భవిష్యత్తులో జరగబో సంఘటనలను ఉదహరించి చెప్పడం జరుగుతుంది. ఆ ఉదహరించి చెప్పడం అనే క్రమంలో తెర మీద బొమ్మలు రాష్ట్రాల నేలతాయి అనే భవితవ్యపు వాక్కుని బ్రహ్మంగారి నోటి నుండి బయటకు వెలువడింది. ఆ వెలువడింది నిజరూపం అప్పటికి తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ గారి రూపంలో జరుగుతుందనే భయం అప్పట్లో ఈ సినిమాకి సెన్సార్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం. అయితే బ్రహ్మంగారు తన ఆత్మజ్ఞానంతో కాలజ్ఞానాన్ని ఇప్పటి
తరాలకు తెలియడానికి దృశ్య రూపంగా ప్రజలకు అందించడానికి నందమూరి తారక రామారావు గారు పడుతున్న శ్రమని ఆత్మతత్వవేత్తలు బ్రహ్మంగారు ఆ పైనుండి ఆశీర్వదించి పంపించారు. వర్తమానంలో ఏ ఒక్క మంచి కార్యానికి వెళుతున్నా ఆ కార్యాన్ని చెడగొట్టడానికి కలిపురుషుడు నాలుగు దిక్కులా వేచి చూస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు అడ్డంకులు సృష్టిస్తుంటాడు. ఇది ఈ కలికాలం యొక్క నైజం. అందువలన ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఈ రాజకీయ ప్రవేశం అనే ఆలోచన లేని సమయంలోనే 1980లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై 1981లో పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్ అభ్యంతరం చెప్పడం, 3 సంవత్సరాల న్యాయ పోరాటం చేసి 1984 నవంబర్ 29న ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే ఈ సినిమా ఘన విజయం సాధించి అన్నగారి కీర్తి ప్రతిష్టలు ప్రజ్వలింపచేసింది. ఇక ఈ సినిమాలో శివగోవింద గోవింద పాట కొసరాజు రచించగా రామకృష్ణ గారు గానం చేశారు. పంచముడని నిన్ను అనే సిద్ధయ్య మీద పాటను కొసరాజు గారు రచించగా రామకృష్ణ గారే గానం సమకూర్చారు. ఇంకా ఆనాడు రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్పై నందమూరి హరికృష్ణ నిర్మించగా బాలకృష్ణ గారు పాత్రలో జీవించిన సినిమా శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. అందరూ ఇప్పుడు యూట్యూబ్లో లభ్యమవుతుంది, చూడండి, తరించండి. జై హింద్.